ఆకాశం నల్లటి మేఘాలతో కప్పబడి ఉంది. చలిగాలికి పాత ఇనుపు బోర్డులు గగ్గోలు పెడుతున్న ఆ వాతావరణం ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. ఈరోజు మనం రామాపురం ఘోస్ట్ ట్రైన్ అనే ఒక అత్యంత భయంకరమైన అర్బన్ లెజెండ్ను డీకోడ్ చేయబోతున్నాం. సోషల్ మీడియా పిచ్చి, ఎప్పటికీ తప్పించుకోలేని ఒక పురాతన శాపం, ఈ రెండూ కలిస్తే ఎలాంటి భయానక పరిణామాలొస్తాయో ఈ విశ్లేషణలో మనం స్పష్టంగా చూద్దాం. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనం రోజూ యూట్యూబ్లో వినే చాలా సాధారణమైన మాట, రైట్? కానీ అంతులేని చీకటిలో మరణం అంచున నిలబడి ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి ఈ మాట అన్నాడంటే ఇంటర్నెట్ కల్చర్ మనుషుల్ని ఎంతలా కమ్మేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ అర్జున్ పరిస్థితికి ఈ యొక్క వాక్యమే సజీవ సాక్ష్యం. అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి. ఈ కథ మొత్తం ఒక పాడుబడిన రైల్వే స్టేషన్లో దాగి ఉన్న 40 ఏళ్ల నాటి హాలోవీన్ శాపం చుట్టూ తిరుగుతుంది. 2026 అక్టోబర్ 31 రాత్రి సరిగ్గా ఏం జరిగిందనేది మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఆ భయంకరమైన రాత్రికి వెళ్లే ముందు అసలు ఆ ప్రదేశం హిస్టరీ ఏంటో ఒక్కసారి చూద్దాం. మొదటిగా రామాపురం స్టేషన్ చీకటి రహస్యమేంటో చూద్దాం. రామాపురం రైల్వే స్టేషన్ ఏళ్ల కిందట ఇది చాలా రద్దీగా ఉండేదట. కాని ఇప్పుడు అక్కడ ట్రైన్లు ఆగవు, జనం రారు. రాత్రి అయితే ఎవరూ ఆ దారిలో కూడా వెళ్లరు. దానికి కారణం, ప్రతి హాలోవీన్ రాత్రి అక్కడొక ఘోస్ట్ ట్రైన్ వస్తుందని, అందులో ఎక్కిన వాళ్లు ఇక తిరిగి రారని స్థానికులు బలంగా నమ్ముతారు. అసలు ఆ నమ్మకానికి కారణమేంటి? దానికి కారణం సరిగ్గా 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోరమైన ప్రమాదం. అవును, ఆ ప్రమాదం వల్లే ఆ స్టేషన్ శపించబడిన ప్రదేశంగా మారిపోయింది. ఆ రోజు చనిపోయిన ప్రయాణికుల ఆత్మలు అక్కడే బందీలైపోయాయి. ఆ 40 ఏళ్ల నాటి శాపమే ఆ హాలోవీన్ రాత్రి మళ్లీ నిద్రలేచింది. మరిలాంటి ప్రమాదకరమైన చోటికి అర్జున్ ఎందుకు వెళ్లాడు? అతని ప్రాణాంతకమైన యూట్యూబ్ ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు అర్జున్ మైండ్ సెట్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. తనొక హారర్ యూట్యూబర్. ఛానల్కి వ్యూస్ తగ్గిపోతున్నాయని, ఎలాగైనా వైరల్ అవ్వాలనే పిచ్చిలో ఉన్నాడు. తన ఫ్రెండ్ వినయ్ ఎంత వద్దని హెచ్చరించినా అస్సలు వినలేదు. పైగా దానికి హాలోవీన్ నైట్ ఘోస్ట్ ట్రైన్ ఛాలెంజ్ అనే ఒక క్యాచీ టైటిల్ కూడా పెట్టేశాడు. దయ్యాలుంటే కెమెరాలో రికార్డవుతాయి, లేదంటే వీడియో వైరల్ అవుతుంది. ఇది అతని ఆలోచన. చూసారా, ఒక కంటెంట్ క్రియేటర్ కళ్ళు వ్యూస్ కోసం ఎలా బ్లైండ్ అయిపోయాయో? ఆ రాత్రి సరిగ్గా 11:40 అర్జున్ కెమెరా ఆన్ చేశాడు. అంతే, ఒక్కసారిగా వర్షం మొదలైంది. కరెంట్ లేకపోయినా పగిలిన లౌడ్ స్పీకర్ నుంచి కరకర శబ్దం వస్తూ అనౌన్స్మెంట్ రావడం స్టార్ట్ అయింది. కట్ చేస్తే ఎన్నేళ్లుగానో వాడిన ట్రాక్ల మీద నుంచి పొగలేచింది. అంతలోనే చీకట్లోంచి తుప్పుపట్టిన నంబర్ కూడా లేని ఒక పాత ఘోస్ట్ ట్రైన్ నెమ్మదిగా బయటకొచ్చింది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ సిచ్యువేషన్ ఎంత టెరిఫైయింగ్గా ఉంటుందో. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత వాళ్ల ప్రయాణం మరణద్వారానికి ఎలా మారిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. అర్జున్, వినయ్ ధైర్యం చేసి ఆ పాత బోగీలోకెక్కారు. లోపలంతా నిశ్శబ్దం. సీట్లపై దుమ్ము పేరుకుపై ఉంది. కాని ఒక్క నిమిషం, కొన్ని సీట్లపై మాత్రం తాజా నీటి చుక్కలు కనిపించాయి. అంటే ఎవరో కాసేపటి క్రితమే అక్కడ కూర్చున్నట్లుగా. ఈ చిన్న డీటెయిల్ గమనిస్తేనే మనకు గూస్బంప్స్ వస్తాయి. కంటికి కనిపించని ఎవరో వాళ్లతో పాటే అక్కడ ఉన్నారనేది చాలా భయంకరంగా అర్థమవుతోంది కదూ. సరిగ్గా అప్పుడే కెమెరా స్క్రీన్ ఒక్కసారిగా గ్లిచ్ అయింది. అందులో తెల్లటి కళ్ళు, రక్తంతో నిండిన నోరు ఉన్న ఒక అమ్మాయి ముఖం కనిపించింది. ముఖం పూర్తిగా కాలిపోయి చేతిలో పాతబొమ్మ పట్టుకున్న చిన్నారి అడిగిన ఒకే ఒక ప్రశ్న, మీరు కూడా చనిపోతారా? అప్పటిదాకా అదొక ప్రాంకేమో, సరదాగా వీడియో తీసుకుందామనుకున్న వాళ్లకి గ్రౌండ్ రియాలిటీ ఎంత క్రూరంగా ఉందో ఈ ఒక్క క్షణంతో మైండ్ బ్లాక్ అయిపోయింది. ట్రైన్ కదలటం మొదలుపెట్టాక వాళ్లు కిటికీ బయట చూస్తే అక్కడ రామాపురం స్టేషన్ లేదు. మన రియల్ వరల్డ్ అస్సలే లేదు. అంతా అంతులేని పొగ, మంటల్లో కాలిపోయిన చెట్లు. ట్రాక్ పక్కన వాళ్ల వైపే చూస్తున్న 100ల కొద్దీ తెల్లటి కళ్ల నీడలు. ఆ ట్రైన్ వెళ్లి ఆగిన స్టేషన్ పేరు మరణద్వారం. వాళ్లు శాశ్వతంగా ఒక పీడకలలో చిక్కుకుపోయారని ఇక్కడే కన్ఫామ్ అయిపోయింది. అయితే ఆ మరణద్వారంలో వాళ్లకు తెలిసిన ఆ భయంకరమైన సత్యమేంటి? ఆ పాత శాపం రూల్స్ ఏంటో చూద్దాం. ఆ స్టేషన్లో దిగగానే వాళ్ల చుట్టూ వందలాది పాడైపోయిన ముఖాలున్న ఆత్మలు ముసిరాయి. అప్పుడు వాళ్లలో ఒక వృద్ధుడి ఆత్మ ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది.
ఒక ప్రాణం మరో ప్రాణాన్ని విడిచిపెడితే మాత్రమే ఇక్కడ్నుంచి వెళ్ళగలరు అని. అంటే అక్కడ్నుంచి ప్రాణాలతో తప్పించుకోవాలంటే ఒకరిని బలి ఇవ్వాలి. ఒక మనిషి ముందు ఇంతకు మించిన క్రూరమైన కండిషన్ మరొకటి ఉంటుందా చెప్పండి? ఆ షాక్ నుంచి వాళ్ళింకా తేరుకోనే లేదు. అంతలోనే ముఖం కరిగిపోయి కళ్లలో మంటలు ఉన్న ఆ ఘోస్ట్ ట్రైన్ డ్రైవర్ వాళ్ల ముందుకొచ్చాడు. అతనడిగింది ఒకటే, టికెట్ చూపించండి. వాళ్ల దగ్గర టికెట్ లేకపోవడంతో టికెట్ లేని వాళ్లు శాశ్వత ప్రయాణికులుగా మారిపోతారు అని అతను హెచ్చరించడం, ఆత్మలన్నీ కలిసి దాడి చేయడానికి సిద్ధపడటంతో ఆ ప్రదేశమంతా అరుపులతో నిండిపోయింది. ఆ గందరగోళంలో ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి అర్జున్ ఒక పాత కంట్రోల్ రూంలో దాక్కున్నాడు. కాని అక్కడ గోడపై ఉన్న ఒక ఫోటో చూసి అతని రక్తం గడ్డగట్టుకుపోయింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, స్వయంగా అర్జునే. కింద తేదీ 31 అక్టోబర్ 2026 తదుపరి మరణం అని రాసి ఉంది. అంటే తన మరణం ముందే డిసైడైపోయిందని, తను ఆ శాపంలో భాగం కాబోతున్నాడని అర్జున్కు పూర్తిగా అర్థమైన పాయింట్ ఇదే. ఈ ప్రాణసంకటంలో అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ స్నేహద్రోహం గురించి విశ్లేషిద్దాం. ఆ భయంకరమైన వాతావరణంలో మళ్ళీ ఆ చిన్న అమ్మాయి ఆత్మ అర్జున్ ముందుకొచ్చి ఒక అల్టిమేటం ఇచ్చింది. తను బ్రతకాలంటే ఇంకొకరినిక్కడే వదిలేయాలి. గమనించారా? ఆ అతీంద్రియ శక్తులు కావాలనే అర్జున్ను ఒక స్వార్థపూరితమైన, అసాధ్యమైన నిర్ణయం తీసుకునేలా కార్నర్ చేశాయి. ఇది కేవలం ఫిజికల్ అటాక్ మాత్రమే కాదు, ఒక మనిషి మనసు మీద చేసిన ప్యూర్ సైకలాజికల్ టెర్రర్. అక్కడ బయట ఏం జరుగుతోందంటే, డ్రైవర్ ఆత్మ వినయ్ని పట్టుకుంది. తనను కాపాడమని వినయ్ ప్రాధేయపడుతున్నాడు. ఒకవైపు తన స్వంత ప్రాణం, మరోవైపు తన ప్రాణ స్నేహితుడు. అర్జున్ ఏం చేశాడంటే, నెమ్మదిగా వెనక్కి అడుగు వేసి వినయ్ని ఆ వందలాది ఆత్మల మధ్య వదిలేసి తానొక్కడే ట్రైనెక్కి పారిపోయాడు. కేవలం తన ప్రాణం దక్కించుకోవడం కోసం బెస్ట్ ఫ్రెండ్నే బలి చేసేశాడు. ఫైనల్గా ఆ ద్రోహానికి ఎలాంటి శిక్ష పడిందో ఈ శాశ్వత ప్రయాణికుడు విభాగంలో చూద్దాం. తలుపులు మూసుకున్నాయి. ఒంటరిగా ట్రైన్లో కూర్చుని హమ్మయ్యా తాను బ్రతికిపోయానని అర్జున్ ఫీలైన మరో క్షణమే అసలైన భయం మొదలైంది. నెమ్మదిగా పక్కకు తిరిగి చూస్తే సీట్లో వినయ్ కూర్చుని ఉన్నాడు. కాని అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. దీని అర్థమేంటి? తన స్నేహితుడిని బలిగివ్వడం ద్వారా అర్జున్ సాధించింది శూన్యం. తన త్యాగం పూర్తిగా వృధా అయిపోయిందని అతనికి అర్థమైపోయింది. అప్పుడు వినయ్ ఆత్మ నవ్వుతూ అర్జున్తో అన్న మాటలు వింటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడివాడివే. అవును, ఆ ద్రోహమే అర్జున్ని కూడా ఆ శాపంలో శాశ్వతంగా బంధించేసింది. ఆత్మల నుండి తప్పించుకోవడానికి తను చేసిన ద్రోహమే వాళ్లల్లో ఒకటిగా మార్చేసింది. ఆ తర్వాత అర్జున్ అరుపులు, ఆత్మల భయంకరమైన నవ్వులతో ఆ ట్రైన్ అనంతమైన చీకటిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తర్వాత అర్జున్ జాడ ఎవరికీ తెలీదు. కాని ప్రతి హాలోవీన్ రాత్రి ఆ రామాపురం స్టేషన్ దగ్గర ఆ పాత ఘోస్ట్ ట్రైన్లో కెమెరా పట్టుకుని కూర్చున్న ఒక యువకుడు కనిపిస్తాడని చెప్తారు. అతని నెమ్మదిగా ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అని మంత్రంలా చదువుతుంటాడట. ఆ వెనుక వందలాది ఆత్మలు నవ్వుతుండగా. చూశారు కదా, కేవలం ఒక వైరల్ వీడియో కోసం, వ్యూస్ కోసం తోటి మనిషిని వదిలేస్తే దానికి మూల్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ లెజెండ్ మనకు వివరిస్తోంది. నిజంగా ఆలోచించండి, ఇంటర్నెట్ ఫేమ్ కోసం మనలోని మానవత్వాన్ని వదులుకునేంత పిచ్చి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. మనం మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.